వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గైస్. మనము ఈ వీడియోలో నర్వస్ సిస్టంలో మనము న్యూరాన్ గురించి చదువుకుంటాం కదా. న్యూరాన్స్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. లైక్ బాడీ అని ఉంటుంది, తర్వాత యాక్సాన్ అని ఉంటుంది, మైలినేటెడ్ షీత్, తర్వాత నోట్స్ ఆఫ్ రైన్వీర్, ఇట్లా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కదా. మనం అందులో ఈరోజు యాక్సాన్స్ ఆర్ నర్వ్ ఫైబర్ గురించి క్లియర్గా చూసుకుందాం. మీకు ఇన్ కేస్ నర్వస్ సిస్టమ్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మనం ఆల్రెడీ వీడియో చేసినాం, దాన్ని చూడండి. తర్వాత న్యూరాన్ గురించి కూడా మనము డీటెయిల్గా వీడియోని అయితే చేయడం జరిగింది. ఆ న్యూరాన్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ వీడియో చూస్తే సరిపోతుంది. మనము మెయిన్ టాపిక్ వచ్చేద్దాము. నర్వ్ ఫైబర్స్ ఆర్ యాక్సాన్స్. నర్వ్ ఫైబర్స్ అంటే ఏం లేదు, మనకు న్యూరాన్లో ఎప్పుడైతే మీరు చూసుకుంటారో, న్యూరాన్ అనేది నర్వస్ సిస్టమ్ యొక్క ఫంక్షనల్ యూనిట్ కదా. అందులో మనకు న్యూరాన్లో ఒక ఏమంటారు లాంగ్ స్లెండర్ ప్రొజెక్షన్స్ అనేటివి ఉంటాయి న్యూరాన్లో. దాన్ని మనము నర్వ్ ఫైబర్ అంటాము. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఒకటి ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ని త్రూ అవుట్ ద నర్వస్ సిస్టమ్ అది డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈ నర్వ్ ఫైబర్ అనేది యూజ్ అవుతుంది. స్పెషల్గా దీని ఫంక్షన్ అయితే అది. తర్వాత ఈ యాక్సాన్ కానీ ఆర్ నర్వ్ ఫైబర్ కానీ ఒక ప్రొటెక్టివ్ షీత్ తోటి ఇది కవర్ కావడం జరుగుతుంది. దాన్ని మనం మైలిన్ షీత్ అని కూడా అనుకుంటాము. ఇప్పుడు మనము మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ నర్వ్ ఫైబర్ యొక్క క్లాసిఫికేషన్ అంటే బేస్డ్ అపాన్ డిఫరెంట్ కేటగిరీస్ మనము ఈ నర్వ్ ఫైబర్ కానీ ఆర్ యాక్సాన్స్ని ఎట్లా క్లాసిఫై చేస్తాం అనేది ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ మనము ఈ నర్వ్ ఫైబర్స్లో చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ బేస్ చేసుకొని క్లాసిఫై చేస్తారు. తర్వాత డిస్ట్రిబ్యూషన్ అంటే అవి ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అయినాయో దాన్ని బేస్ చేసుకొని కూడా క్లాసిఫికేషన్ అనేది చేస్తారు. ఆరిజిన్ని బేస్ చేసుకొని అంటే అవి ఎక్కడ జనరేట్ అయినాయి అనే దాన్ని కూడా బేస్ చేసుకొని మన క్లాసిఫికేషన్ అనేది జరుగుతుంది. తర్వాత ఫంక్షన్ని బేస్ చేసుకొని, తర్వాత సిక్రీషన్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే డిఫరెంట్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి కదా మన బాడీలో, వీటిని బేస్ చేసుకొని అంటే అవి ఎక్కడ సిక్రీట్ అవుతున్నాయి, అంటే ఏ న్యూరో ట్రాన్స్మిటర్స్ని నర్వ్ ఫైబర్స్ అనేటివి సిక్రీట్ చేస్తున్నాయి, దీన్ని బేస్ చేసుకొని కూడా మనకు క్లాసిఫికేషన్ అనేది జరుగుతుంది. అండ్ లాస్ట్లీ డిపెండింగ్ అపాన్ డయామీటర్ అండ్ కండక్షన్ ఆఫ్ ఇంపల్స్ అంటే యాక్సాన్ ఆర్ నర్వ్ ఫైబర్ యొక్క డయామీటర్ని బేస్ చేసుకొని అది ఎంత ఇంపల్స్ని కండక్ట్ చేస్తుంది అనే దాని గురించి కూడా మనకు క్లాసిఫికేషన్ అనేది చేయడం జరిగింది. దీస్ ఆర్ ద డిఫరెంట్ క్లాసిఫికేషన్స్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చూసుకుందాం. ఫస్ట్దేమో స్ట్రక్చరల్ క్లాసిఫికేషన్ అంటే బేస్డ్ అపాన్ ద నర్వ్ ఫైబర్ స్ట్రక్చర్ మనకు క్లాసిఫికేషన్ అనేది చేస్తారు. ఇందులో మనకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మైలినేటెడ్, సెకండ్దేమో నాన్ మైలినేటెడ్. అంటే మైలిన్ షీత్ ఉందనుకోండి నర్వ్ ఫైబర్ పైన, దాన్ని మనం మైలినేటెడ్ నర్వ్ ఫైబర్ అంటాము. తర్వాత లేదనుకోండి, ఇన్ కేసు మైలిన్ షీత్ అనేది యాబ్సెంట్ ఉందనుకోండి, దాన్ని మనము నాన్ మైలినేటెడ్ అంటాము. దీన్ని బేస్ చేసుకొని కూడా మన క్లాసిఫికేషన్ అనేది చేస్తారు. మైలినేటెడ్ నర్వ్ ఫైబర్స్ ఏమో వైట్ కలర్లో ఉంటాయి, తర్వాత నాన్ మైలినేటెడ్ ఏమో గ్రే కలర్లో ఉంటాయి. నోట్స్ ఆఫ్ రైన్వీర్ అనేది మైలినేటెడ్ నర్వ్ ఫైబర్స్లో ఉంటుంది. అంటే స్పేస్ అంటే ఒక మైలిన్ షీత్కి ఇంకో మైలిన్ షీత్కి మధ్యలో ఉండే గ్యాప్ని మనము నోట్స్ ఆఫ్ రైన్వీర్ అంటాం కదా. ఇన్ కేసు మనకు మైలిన్ షీత్ అనేది ఉంటే ఆటోమేటిక్గా నోట్స్ ఆఫ్ రైన్వీర్ అనేది ఉంటుంది. తర్వాత నాన్ మైలినేటెడ్ సెకండ్ టైప్లో మాత్రం నోట్స్ ఆఫ్ రైన్వీర్ అనేది యాబ్సెంట్ ఉంటుంది. తర్వాత ఈ మైలినేటెడ్ నర్వ్ ఫైబర్స్ అనేటివి మోస్ట్లీ పిఎన్ఎస్ అంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో మనం చూడొచ్చు. నాన్ మైలినేటెడ్ అనేది బోత్ సిఎన్ఎస్ అండ్ పిఎన్ఎస్లో మనము చూసుకోవచ్చు. సెకండ్ క్లాసిఫికేషన్ వచ్చేసి బేస్డ్ అపాన్ ద డిస్ట్రిబ్యూషన్ అంటే ఈ నర్వ్ ఫైబర్స్ ఎక్కడెక్కడ ఏ పార్ట్స్లో డిస్ట్రిబ్యూట్ అయినాయో దాన్ని బేస్ చేసుకొని మనకు క్లాసిఫికేషన్ అనేది చేసిర్రు. దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ ఏమో సొమాటిక్ నర్వ్ ఫైబర్స్. ఇవి మోస్ట్లీ స్కెలిటల్ మజిల్స్లో ఉంటాయి. అంటే మన స్కెలిటల్ మజిల్స్ ఏవైతే మనం వర్క్ చేయడానికి హెల్ప్ చేస్తాయో ఆ మజిల్స్లో మనకు ఈ సొమాటిక్ నర్వ్ ఫైబర్స్ అనేటివి ప్రజెంట్ ఉంటుంది. సెకండ్ టైప్ ఏమో విజరల్ నర్వ్ ఫైబర్స్ ఆర్ వాటిని కూడా మనము అటోనామిక్ నర్వ్ ఫైబర్స్ అని కూడా మనం అనుకోవచ్చు. ఇవి మోస్ట్లీ ఇంటర్నల్ ఆర్గన్స్లో ఉంటాయి. విజరల్ అంటే ఏం లేదు, ఇంపార్టెంట్ పార్ట్స్ లైక్ హార్ట్, తర్వాత లంగ్స్, ఇట్లాంటి పార్ట్స్లో మనకు ఈ నర్వ్ ఫైబర్స్ అనేటివి డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. థర్డ్ది బేస్డ్ అపాన్ ఆరిజిన్ అంటే ఇవి ఎక్కడ పుట్టినాయి ఆర్ ఎక్కడ జనరేట్ అయినాయి అంటే ఏ ప్లేస్లో జనరేట్ అయినాయి, దీన్ని బేస్ చేసుకొని కూడా మనకు ఒక సపరేట్ క్లాసిఫికేషన్ అనేది ఇచ్చారు. దీంట్లో కూడా 2 టైప్స్. ఒకటేమో క్రేనియల్ నర్వ్ ఫైబర్స్, సెకండ్దేమో స్పైనల్ నర్వ్ ఫైబర్స్. ఈ క్రేనియల్ నర్వ్ ఫైబర్స్ పేర్లోనే ఉంది క్రేనియం అంటే బ్రెయిన్ నుంచి డెవలప్ అయ్యే నర్వ్ ఫైబర్స్ అనే వాటిని మనము క్రేనియల్ నర్వ్ ఫైబర్స్ అంటాము. సెకండ్ స్పైనల్, ఇందులో కూడా మీకు అర్థమైపోతుంది స్పైన్ నుండి అంటే స్పైనల్ కార్డ్ అక్కడి నుండి ఏవైతే నర్వ్ ఫైబర్స్ జనరేట్ అయితే వాటిని మనము స్పైనల్ నర్వ్ ఫైబర్స్ అంటాము. నెక్స్ట్ వన్ ఈజ్ బేస్డ్ అపాన్ ద ఫంక్షన్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ అంటే అవి ఎట్లా ఫంక్షన్ చేస్తున్నాయి, ఎట్లాంటి యాక్షన్ చూపిస్తున్నాయి అనే దాన్ని కూడా బేస్ చేసుకొని మన క్లాసిఫికేషన్ అనేది చేసిర్రు.
దీంట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇదేమో సెన్సరీ అండ్ సెకండ్ వన్ ఈజ్ మోటార్. సెన్సరీలోనేమో సిగ్నల్స్ ఆర్ ఇంపల్స్ని ఈ నర్వ్ ఫైబర్స్ ఏం చేస్తాయంటే బాడీ పార్ట్స్ నుండి డిఫరెంట్ బాడీ పార్ట్స్ నుంచి సిఎన్ఎస్కి అంటే బ్రెయిన్కి ఇవి తీసుకెళ్తాయి అన్నమాట, ట్రాన్స్ఫర్ చేస్తాయి. దాన్ని మనము సెన్సరీ నర్వ్ ఫైబర్స్ అంటాము. సెకండ్ టైప్ ఈస్ మోటార్ నర్వ్ ఫైబర్స్. అంటే ఏదైతే సిగ్నల్ వెళ్ళిందో ఆ సిగ్నల్కి రెస్పాన్స్గా ఏదైతే యాక్షన్ ఆర్ ఇంపల్స్ జనరేట్ చేస్తారో వాటిని మనము మోటార్ నర్వ్ ఫైబర్స్ అంటాము. ఇవి నార్మల్గా ఏం చేస్తాయంటే సిఎన్ఎస్ నుంచి అంటే బ్రెయిన్ నుండి సిగ్నల్స్ని డిఫరెంట్ బాడీ పార్ట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బేస్డ్ అపాన్ ద సిక్రీషన్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్ అంటే ఏం లేదు, ఇది ఒక మెసెంజర్ అన్నమాట. ఏదైతే సిగ్నల్ మన బాడీలో జనరేట్ అవుతుందో అవి న్యూరాన్స్ నుంచి డిఫరెంట్ సెల్స్కి క్యారీ చేసే ట్రాన్స్మిటర్స్ ఆర్ మెసెంజర్స్ని మనము న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాము. వీటిని బేస్ చేసుకుని కూడా మనకు ఒక క్లాసిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇందులో కూడా 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ ఇదేమో అడ్రినర్జిక్ నర్వ్ ఫైబర్స్, సెకండ్ ఇదేమో కొలినర్జిక్. ఈ 2 టైప్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఇది అడ్రినర్జిక్ నర్వ్ ఫైబర్స్. ఇవి నార్మల్గా అడ్రినాలిన్ తర్వాత డోపమైన్ ఇట్లాంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇవి నార్మల్గా మనకు సింపాథెటిక్ నర్వస్ సిస్టంలో చూసుకోవచ్చు. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనగానే మనకు గుర్తుకు రావాలి ఫైట్ అండ్ ఫ్లైట్ యాక్షన్స్. అంటే ఎక్కడైతే మనకు ఫైట్ అండ్ ఫ్లైట్ యాక్షన్స్ అనేటివి అంటే ఎట్లాంటి సిచ్యువేషన్స్లో వస్తాయో అప్పుడు ఈ అడ్రినర్జిక్ నర్వ్ ఫైబర్స్ అనేటివి యాక్టివేట్ అయినాయని చెప్పేసి మనము అర్థం చేసుకోవాలి. సెకండ్ ఇది కోలినర్జిక్ నర్వ్ ఫైబర్స్. ఇవి మనకు నార్మల్గా ఎస్టైల్ కోలిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇవి పారాసింపథెటిక్ యాక్షన్, రెస్ట్ అండ్ డైజెస్ట్ ఇట్లాంటి యాక్టివిటీకి యూజ్ అయ్యే ఏవైతే నర్వ్ ఫైబర్స్ ఉన్నాయో వాటిని మనము కోలినర్జిక్ నర్వ్ ఫైబర్స్ అంటాము. దిస్ ఈజ్ అబౌట్ న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజింగ్ నర్వ్ ఫైబర్స్. అండ్ ఫైనల్లీ డిపెండింగ్ అపాన్ డయామీటర్ అండ్ కండక్షన్ ఆఫ్ ఇంపల్స్ని బేస్ చేసుకొని తర్వాత డయామీటర్ ఆఫ్ యాక్సాన్ ఆర్ నర్వ్ ఫైబర్ యొక్క డయామీటర్ని బేస్ చేసుకొని కూడా క్లాసిఫికేషన్ అనేది చేసిరు. ఇందులో మనకు 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్దేమో టైప్ ఏ, సెకండ్దేమో టైప్ బి, తర్వాత థర్డ్దేమో టైప్ సి. ఈ 3 టైప్స్లో మనకు బేస్డ్ అపాన్ డయామీటర్ అంటే వాటి థిక్నెస్ని బేస్ చేసుకొని మనకు ఈ క్లాసిఫికేషన్ అనేది చేసిరు. ఇప్పుడు వాటి గురించి ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ ఇది టైప్ ఏ నర్వ్ ఫైబర్స్. వీటిలో థిక్నెస్ అనేది టైప్ బి టైప్ సి కంటే ఎక్కువ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 15 to 20 మైక్రోమీటర్స్ థిక్నెస్ అయితే ఉంటుంది. తర్వాత ఈ యాక్సాన్స్ ఆర్ నర్వ్ ఫైబర్స్ని మైలిన్ షీత్ అనేది కవర్ చేస్తుంది కాబట్టి వీటిని మైలినేటెడ్ నర్వ్ ఫైబర్స్ అని కూడా మనం అనుకోవచ్చు. ఈ నర్వ్ ఫైబర్స్ అనేటివి సెన్సరీ న్యూరాన్స్ ఇంకా మోటార్ న్యూరాన్స్లో ప్రజెంట్ అయి ఉంటాయి. తర్వాత ఇంపల్స్ని ఇవి ఎంత స్పీడ్గా ట్రాన్స్ఫర్ చేస్తాయంటే 120 to 130 మీటర్స్ పర్ సెకండ్ ఇంత స్పీడ్లో ఇంపల్స్ని ఇవైతే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సెకండ్ ఇది టైప్ బి నర్వ్ ఫైబర్స్. వీటి థిక్నెస్ టైప్ ఏ కంటే తక్కువ ఉంటుంది, టైప్ సి కంటే ఎక్కువ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 2 to 3 మైక్రోమీటర్స్ థిక్నెస్ అయితే దీనికి ఉంటుంది. తర్వాత ఇవి కూడా మైలినేటెడ్ నర్వ్ ఫైబర్సే. తర్వాత ఇవి ఎంత స్పీడ్లో ఇంపల్స్ని ట్రాన్స్ఫర్ చేస్తాయంటే 15 మీటర్స్ పర్ సెకండ్. ఎంత స్పీడ్లో అంటే మనకు టైప్ ఏ ఏమో 120 to 130 అంటే చాలా ఎక్కువ. ఈ టైప్ బి వచ్చేసరికి కొంచెం తగ్గిపోయింది. నెక్స్ట్ నర్వ్ ఫైబర్స్ ఏం చేస్తాయంటే సెన్సరీ ఇంపల్స్ని విజరల్ ఆర్గన్స్ నుంచి బ్రెయిన్కి క్యారీ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ టైప్ బి నర్వ్ ఫైబర్స్. నెక్స్ట్ ఇది టైప్ సి నర్వ్ ఫైబర్స్. ఇవి అన్నిటికంటే థిన్నెస్ట్ అన్నమాట. వీటి డయామీటర్ చాలా తక్కువ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 0.5 to 1.5 మైక్రోమీటర్స్ థిక్నెస్ మాత్రమే ఉంటుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే వీటిలో అంటే ఈ నర్వ్ ఫైబర్స్లో మైలిన్ షీత్ అనేది యాబ్సెంట్ అయి ఉంటుంది కాబట్టి మనం దీన్ని నాన్ మైలినేటెడ్ అని కూడా అనుకోవచ్చు. ఇది ఇంపల్స్ ఎంత స్పీడ్గా ట్రాన్స్ఫర్ చేస్తా అంటే 0.5 to 2 మీటర్స్ పర్ సెకండ్ అంటే చాలా తక్కువ. ఈ సి టైప్ నర్వ్ ఫైబర్స్లో మనకి ఇంపల్స్ అనేది చాలా స్లోగా ఉంటుంది వెన్ కంపేర్ టు టైప్ ఏ అండ్ టైప్ బి. కొన్ని పాయింట్స్ మీరు ఈ క్లాసిఫికేషన్లో గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే థిక్నెస్ ఎక్కువ ఉన్న యాక్సాన్స్లో మనకు నర్వ్ ఇంపల్స్ అనేది స్పీడ్గా పోతుంది. తర్వాత మైలిన్ షీత్ ఉన్న దాంట్లో కూడా మనకు ఈ ఇంపల్స్ అనేది స్పీడ్గా పోవడం జరుగుతుంది. మైలిన్ షీత్ ఉన్నప్పుడు మనకు మధ్యలో ఉండే స్పేస్ వల్ల అవి సిగ్నల్ అనేది జంప్ అవుతుంది. అది డిఫరెంట్ కాన్సెప్ట్. మీరు ఫర్దర్గా వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఎప్పుడైతే ఆ స్పేస్ ఉంటుందో మనకు సిగ్నల్ అనేది జంప్ కావడం, దీనివల్ల మనకు సిగ్నల్ అనేది స్పీడ్గా వెళ్ళడం జరుగుతుంది. తర్వాత టైప్ సిలో చూసుకుంటే మనకు ఈ మైలిన్ షీత్ అనేది యాబ్సెంట్ ఉంది కాబట్టి సిగ్నల్ అనేది స్లోగా వెళ్ళడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ నర్వ్ ఫైబర్స్ అండ్ ఇట్స్ క్లాసిఫికేషన్. మీకు ఒక చిన్న క్లారిటీ రావాలి ఏంటంటే నర్వ్ ఫైబర్ అనేది ఎందుకు అవసరం అంటే సిగ్నల్స్ని ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి ట్రాన్స్ఫర్ చేసి అట్లా
త్రూ అవుట్ ద నర్వస్ సిస్టమ్ సిగ్నల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ నర్వ్ ఫైబర్ ఆర్ యాక్సాన్స్ యూజ్ అవుతాయి. ఇది ఒక్క పాయింట్ మీకు అర్థమైపోయింది అనుకోండి, ఈ కాన్సెప్ట్ అయితే మీకు క్లియర్ అయినట్టే. తర్వాత మీకు క్లాసిఫికేషన్ కూడా మీరు మాట్లాడుకున్నాము. క్లాసిఫికేషన్ బేస్డ్ అపాన్ డిఫరెంట్ టైప్స్ కూడా మనం చూసుకున్నాం. చాలా సింపుల్ కాన్సెప్టే, మీరు ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. మీకు ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి. తర్వాత మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు రీచ్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ నర్వ్ ఫైబర్ టాపిక్ గురించి డౌట్స్ ఉన్నా, తర్వాత వాళ్ళకి అవసరం అనుకుంటే మీరు ఖచ్చితంగా షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.